హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు మిషన్ దగ్గరికి రావటం లేట్ అయిపోయింది. రాత్రి కుట్టాను, తెల్లారి నైట్ 12 వరకు కుట్టాను. సర్లే, తెల్లారి శనివారం కదా, శనివారం కొంచెం ఇంట్లో నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాను. ఇన్ని వారాలని సంకల్పం చేసుకుంటే అన్ని వారాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసేసి ఉదయాన్నే ఇంట్లో పని అవ్వగానే పూజ చేసుకొని మిషన్ దగ్గరికి వస్తాను. ఇక అర్జెంట్ ఉండి తప్పదు అనుకుంటే ఆ పని నైట్ అయినా కంప్లీట్ చేసుకొని శనివారం మాత్రం కంపల్సరిగా భగవంతుడి పని అయితే పూర్తి చేస్తానండి. అందుకే లేట్ అయింది. ఏదైనా మనం ముందుకు సాగాలన్నా, మనం చేసే పనిలో మంచి జరగాలన్నా భగవంతుడి దయ అనేది ఉండాల్సిందే. అది భగవంతుడు లేనిదే మనం లేము. అంటే దేవుడు కనిపిస్తాడా అంటారేమో, కనిపిస్తే దేవుడు ఎందుకు అవుతారండి? కనిపిస్తే మామూలు మనుషులు అవుతారు, భగవంతుడిగా అవరు కదా. భగవంతుడు అంటే మన మనసుకు కనిపించేదే భగవంతుడు అని నేను నమ్ముతాను. ఇక టైలరింగ్ వర్క్లోకి అయితే వచ్చేసాను, స్టార్ట్ చేయాలి. జాకెట్ అయితే చాలా వరకు కుట్టేశాను, ఇంకా వేరే కటింగ్ చేసుకొని ఈరోజు ఇచ్చే అని పక్కన పెడితే కుట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయి. మరి అవన్నీ కుట్టేసి హెమ్మింగ్ అయిపోయి అవన్నీ అయిపోవాలి అంటే మాత్రం ఇవాళ అనుకున్న టార్గెట్కి రేపు సాయంత్రానికి అయితే పూర్తవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, వీలైనంత వరకు అనుకున్నంత వరకు ఇచ్చేసేయాల్సిందే. చాలామంది అండి కొంచెం చెప్తే ఆగుతారు. ఏమండి కొంచెం వేరే బట్టలు ఉన్నాయండి, వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉన్నాయండి, మీకు కొంచెం 2 రోజులు లేటుగా ఇస్తాను అంటే వాళ్ళు ఇంకెక్కడ ఇవ్వరండి, నా దగ్గరే ఇస్తారు. వాళ్ళు ఒక విధంగా నాకు ఆగుతున్నారంటే నాకు మంచి చేస్తున్నారనే లెక్క కదా. ఎందుకంటే నేను చెప్పంగానే వాళ్ళు సరేలే వేరే ఉన్నాయేమో కుట్టుకుంటుందిలే, మనకి ఇంకా 2 రోజులు లేటుగా అయినా ఇస్తుందిలే అని అనుకుంటారు. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆగుతారు. నేను కూడా ఒక 2-3 రోజులు, ఒక్కొక్కసారి పాపం వాళ్ళకి 5-6 రోజులు ఏంటి 10 రోజులు కూడా లేట్ అయిపోతుంది. ఈలోపు ఎవరో ఒకళ్ళు వచ్చి అర్జెంట్ అంటాము, సరే ఇంకో రూపాయి ఎక్స్ట్రా వస్తుంది కదా కుట్టుకుందాంలే అంటే వాళ్ళు ఇవ్వరని కాదు. వాళ్ళు నా ఖాతాలు ఎప్పటికీ నా దగ్గరే ఇచ్చే ఖాతాలు అవి. ఈ కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, మన దగ్గర ఇస్తూ ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర కూడా ఇస్తూ ఉంటారు, అలా ఇచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సరేలే, వాళ్ళు అక్కడెక్కడో టైలర్ లేరంట, మన దగ్గరికి వచ్చారు, సరే మనం వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఇంకోసారి వస్తారు కదా అన్న ఉద్దేశంతో కూడా తీసుకొని కుట్టడం జరుగుతుంది. అందుకే కొన్ని వర్క్లు అయితే ఒక్కొక్కసారి అనుకున్న టయానికి అవ్వకుండా లేట్ అయిపోతాయండి. ఇలాంటివన్నీ కూడా వర్క్లో కామనే కదా. ఇక మీరందరూ నా వీడియోస్ నచ్చి